రైట్. రమేష్ కనిగంటి గారు, వాతావరణం ఎలా అనిపిస్తోంది? ఎందుకంటే రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరుగుతోంది, తీవ్రత పెరుగుతోంది. వాళ్ళు ఒకటంటే మనం 10 అంటున్న వాతావరణం. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈరోజు ఏం జరగబోతోంది? ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ముఖ్యంగా సార్ మన మురళీ నాయక్ అనే వీర సైనికుడు వీరమరణము మన జమ్మూ కాశ్మీర్లో అనంతపురం, మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం సచ్చివీడు జిల్లా నుంచి ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తా. ఆయన ఆత్మశాంతికి కలగాలని, ఆయనకి భారతదేశ మిలిటరీ చరిత్రలో మనందరి హృదయాల్లో ఎప్పటికీ ఆ మురళీ నాయక్ ఆ స్థానం ఉంటుందని వీర సైనికుడిగా ఆయనకి జోహార్లు అర్పిస్తా. ఫస్ట్ మనము ఆయన గుర్తు చేసుకోవటం మొదటి కర్తవ్యం సార్. సో దాని తర్వాత ముఖ్యంగా మీరు అన్నట్టుగా సతీష్ గారు, ఇంటెన్సిటీ రోజు రోజుకి పెరుగుతున్న మాట వాస్తవము. ఎందుకు పెరుగుతుంది అంటే మరి పాకిస్తాన్ చేసిన పనికి పాకిస్తాన్కి సరైన మూల్యం చెల్లించక తప్పదు. వాళ్ళు గనక పెహల్గాం అయిన తర్వాత వాళ్ళే టెర్రరిస్టులకు సంబంధించిన ఎవిడెన్సెస్ని, ఇగో పలానా టెర్రర్ క్యాంప్స్ని మేమే ఖతం చేసాం, మా భూభాగంలోనే ఉన్నాయి అని ఒప్పుకుంటే ఈరోజు నీ గతి వచ్చేది కాదు. వాళ్ళు కావాలని వచ్చి భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని చూడలేక, రాజకీయంగా ఉన్న స్టెబిలిటీని చూడలేక, ప్రపంచ పటంలో భారత్ ఎదుగుతున్న తీరును చూడలేక, మతం పేరు మీద ఉగ్రవాదుల్ని పంపించి అమాయకుల్ని పాయింట్ బ్లాంక్ పెట్టి కాల్చి చంపటం, దాని మూలన మనము వీ డిడ్ నాట్ టేక్ ఫస్ట్ స్టెప్. మనం మొదటి స్టెప్ తీసుకోవాలా, మనం రియాక్ట్ అయ్యాం. పాకిస్తాన్ చేసిన దానికి మనం రియాక్షన్గా చెప్పి చూసాము. వాళ్ళే మారతారు అని కొంత టైం కాదండి, 15 రోజులు టైం ఇచ్చాం. ఏప్రిల్ 22, 2025 దగ్గర నుంచి మే 7వ తారీఖు వరకు, అంటే కరెక్ట్గా ఆల్మోస్ట్ 15 రోజులు, 2 వారాల పాటు టైం ఇచ్చాం మనం. రైట్. వాళ్ళుగా ఏమైనా రియలైజ్ అయ్యి భారత ప్రభుత్వానికి సహకరిస్తారు. మరి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయని మీకు తెలుసు. మీ రక్షణ మంత్రే, పాక్ రక్షణ మంత్రే చెప్పాడు కదా, మేము 40 ఏళ్ళ నుంచి డర్టీ పని చేశాము, అగ్రరాజ్యం చెప్పిన మాటని చాలా ఉగ్రవాదులకి ఇక్కడ ఊతం ఇచ్చాము, మాకు డబ్బులు రిసీవ్ అయినాయి, మాకు ఆయుధాలు రిసీవ్ అయినాయి అని వాళ్ళే చెప్పారు కదా. సో దట్స్ వాట్. ఇప్పుడు ముందలుగానే రియాక్ట్ అయ్యి పాకిస్తాన్ భారత్ని శరణ కోరితే శరణ అనేవాళ్ళు, అది మన ధర్మంలోనే ఉంది, మన స్వభావంలోనే ఉంది. శత్రువు ఎవరైనా కానీ అతను క్షమించమని అడిగినప్పుడు మనం తప్పనిసరిగా వేరే విధంగా ఉండేది స్టోరీ. సో నౌ ఇట్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ నౌ వీఆర్ స్టార్టెడ్ హిట్టింగ్ నాట్ ఓన్లీ ద ముల్లా ఆర్ ఫండమెంటల్ టెర్రర్ క్యాంప్స్ బట్ ఆల్సో పాకిస్తానీ మిలిటరీ ఇన్స్టలేషన్స్. కరాచీ పోర్ట్ అంటే వాళ్ళకి పాకిస్తాన్కి అది ఒక వెన్నుముక. 60% సముద్ర తీర ప్రాంతానికి సంబంధించిన ప్రతి ట్రేడ్ అండ్ వర్తక వాణిజ్య వ్యాపారం ఏదైనా సరే కరాచీ పోర్ట్ మీద ఆధారపడి ఉంది. మనము కరెక్ట్గా 15 రోజుల క్రితం ఇదే స్టూడియోలో కూర్చొని ఆపరేషన్ మన పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత అష్టదిగ్బంధనం చేయబోతున్నాం పాకిస్తాన్ని. నేను ఆ మాట మీకు చెప్పాను. అది సైబర్ స్పేస్లో, మ్యారిటైమ్ స్పేస్ అంటే కోస్టల్ స్పేస్లో, తర్వాత శాటిలైట్ స్పేస్లో, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో, లాజిస్టిక్స్, వాటరు, డిప్లొమాటిక్ స్పేస్లో, పొలిటికల్ స్పేస్లో అని చెప్తా వచ్చాం మీకు. ఆ అష్టదిగ్బంధనాన్ని కంప్లీట్గా చూపిస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదండి. 100% వాట్ ఎవర్ ఇట్ టేక్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ అండ్ ఎలిమినేట్ టెర్రరిజం. అగైన్ వన్ మోర్ టైం సతీష్ గారు, మీరు చూడండి, ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్గా నిలుస్తున్నాయి. ఎందుకు నిలుస్తున్నాయి? మనం ధర్మం పట్ల ఉన్నామని, ఎథిక్స్, మొరాలిటీ పాటిస్తున్నామని మనము అది తేటతెల్లమైంది. ఇంకోటి ఏంటంటే హ్యూమనిజం వర్సెస్ టెర్రరిజం. టెర్రరిజం అనే ఒక భూతాన్ని, ఒక ఉగ్రభూతాన్ని అణచడానికి హ్యూమనిజం, మానవతావాదం, మానవత్వంతో భారత్ కథన రంగంలో మొదటి అడుగు వేసింది. కాబట్టి ఆ అడుగుకి సంబంధించిన ప్రతి దాంట్లో ప్రపంచ దేశాలు ప్లస్ మీరు మొట్టమొదటిసారి భారతదేశంలో కూడా చక్కటి తాల్మేల్, బైపార్టిజాన్ సపోర్ట్ అంటారు, అంటే అన్ని పార్టీలు కలిసి మేమున్నాం. రాహుల్ గాంధీ దగ్గర నుంచి హైదరాబాద్లో ఉన్న మన అసావుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి ఎంఐఎం ఓవైసీ వరకు, అంటే అన్ని రకాలుగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, టిఆర్ఎస్లు, బీఆర్ఎస్లు, లేదా టీడీపీలు, వైఎస్ఆర్సీపీలు, ఆర్ జేఎస్పీలు, బిఎస్పీలు, అసలు ఎవరు దీన్ని అంటే ఒకే తాటి మీద, ఒకటే జెండా, ఒకటే ఎజెండా.
ఉగ్రవాద నిర్మూలన. కానీ పాకిస్తాన్ లో అయితే విభిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చేయటాన్ని ఇమ్రాన్ ఖాన్ అనుచరులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు రోడ్ల పైకి వచ్చి ఆర్మీకి వ్యతిరేకంగా, పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అక్కడే మనకి తెలిసిపోతుంది. ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన భారత్ లో అందరూ ఏకతాటిపైకి వచ్చి మీరేం చేస్తే మీ వెనక 140 కోట్ల మంది ఒక చోటకు వచ్చి వాళ్ళు 25 కోట్లే. అవును, ఆ 25 కోట్లలో 25 భిన్న స్వరాలు పడుతున్నాయి అక్కడ. అవును, రైట్ ఉండండి. అంటే సోమశేఖర్ గారు చెప్తున్నారు, రమేష్ కన్నిగంటి గారు చాలా సీనియర్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్, ఆయన రిటైర్డ్. అంటే పాకిస్తాన్ యాక్ట్ చేస్తే మనం రియాక్ట్ అవుతున్నాము, అలా కాకుండా ప్రొయాక్టివ్నెస్ కూడా ఉంటే ఇంకా వేగంగా తోక ముడుస్తారు అని, దానిపై మీ స్పందన ఏంటి సార్? మీకు మనం గతంలో జరిగిన చర్చల్లో చాలాసార్లు మీకు చెప్పుంటాను, 1947 నుంచి 2000 వరకు మనము ఎక్కువగా రియాక్టివ్ ఫారెన్ పాలసీ, రియాక్టివ్ డిఫెన్స్ పాలసీ ఉండేది. 2000 సంవత్సరం నుంచి 2014 వరకు ప్రోయాక్టివ్ అయింది. 2014 నుంచి ఇవాళ వరకు ప్రోయాక్టివ్ నుంచి ఒక అడుగు ముందలకేసి ప్రియంప్టివ్ ఆర్ ప్రిడేటరీ, PREDATOR ప్రిడేటరీ అనేది థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయాం. అంటే ప్రోయాక్టివ్ కన్నా కానీ ఇంకా ఎక్కువ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయాం. మన రెస్పెక్టెడ్ మిలిటరీ ఆఫీసర్ సోమశేఖర్ గారు చెప్పిందేమో ప్రొయాక్టివ్గా ఉండమని, ప్రోయాక్టివ్ అనే స్టేజ్ దాటిపోయి మనము ప్రియంప్టివ్ అండ్ ప్రిడిక్టివ్ యాజ్ వెల్ యాజ్ ప్రిడేటరీ, PREDATOR. అంటే శత్రువు ఎక్కడ దాక్కున్నాడో వెతికి విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, వాట్ ఎవర్ యూ నేమ్, ది కొలాబరేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆఫ్ MAC, మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్, MAC అంటారు. ఆ MAC SMAC SMAC అంటారు. SMAC అంటే స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఇన్ ద బోర్డర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఆల్సో. సో బోత్ SMAC and MAC are into full-fledged action, and also the connect the dots అనే ఒక థియరీ ఉంటుంది. కనెక్ట్ ద డాట్స్. ఆ కనెక్ట్ ద డాట్స్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా కనెక్ట్ చేయగలిగి దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసి ఇంటెలిజెన్స్కి వెళ్ళి ఇంటెలిజెన్స్ మళ్ళీ అనాలిసిస్ చేసి ఆ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టలేషన్ కూడా ఏది పాకిస్తాన్కి సంబంధించిన దాన్ని మనం ప్రాపర్గా కలెక్ట్ చేయటం మూలాన పొలిటికల్ ఇంటెలిజెన్స్, జాగ్రఫికల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇంకా ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు వైటల్ ఇన్స్టలేషన్ సెక్యూరిటీ, అటన్నిటిని క్రోడీకరించి కొడుతున్నాం. దట్స్ వై అవర్ సక్సెస్ రేట్ హ్యాస్ బీన్ సో ఫార్ సో గుడ్. అండ్ ఇన్ ద డేస్ టు కమ్, యాజ్ సోమశేఖర్ గారు సెడ్, వాళ్ళకి ఇఫ్ యూ డోంట్ గివ్ దెమ్ ద బ్రీతింగ్ స్పేస్ నౌ, ఇప్పుడు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోయినంత వరకు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా చెప్తాను నేను ఇప్పుడు. చెప్పండి సార్. అంతర్జాతీయ సమాజము లెడ్ బై యునైటెడ్ నేషన్స్ అండ్ యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా, ఎవరైతే ఈ బ్రిక్స్ ఉన్నారో మైనస్ ఇండియా, వీళ్ళందరూ కలిసి ఒక చోటకు వచ్చి పాకిస్తాన్ మీద మనము ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ రాగానే ఆ వచ్చేవరకు వీళ్ళు ఎవరేం మాట్లాడరు, చూస్తా ఉండండి. దే ఆర్ అబ్జర్వింగ్ బట్ దే విల్ నాట్ సే వర్డ్. అమెరికా కూడా ఈ రోజు ఏ మాట్లాడరు, ఎవరికి మద్దతు తెలపలేదు. దే నో బికాజ్ దే వాంట్ ఇండియా టు హ్యావ్ దిట్ జోక్యం చేసుకోమని చెప్తున్నారు. ఈ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇండియాకి ఇవ్వాలి. ఈ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇండియాకి ఇచ్చినప్పుడే టెర్రరిజానికి సంబంధించి కానీ పాకిస్తాన్కి నేర్పాల్సిన పాఠాలు కానీ బోత్ మిలిటరీ వైజ్ యాజ్ వెల్ యాజ్ కౌంటర్ టెర్రరిజం, ఈ రెండింటికి కౌంటర్ ISI, కౌంటర్ పాకిస్తానీ ఆర్మీ, కౌంటర్ పాకిస్తానీ ముల్లాస్, అండ్ అబోవ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ కౌంటర్ టెర్రర్ పాలసీ. ఇవన్నిటికీ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అంటారు. ఇది క్రికెట్ 2020 IPL లో కూడా స్ట్రాటజిక్ టైమ్అవుట్ అంటారు. ఆ స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఇంకా డిక్లేర్ చేయబోయే ముందల మనం కొట్టుకుంటే మొదలుకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి వాళ్ళని దే విల్ మేక్ దెమ్ కమాండ్ దేర్ నీస్, కమాండ్ టు దేర్ నీస్. వాళ్ళే వచ్చి బాబు మమ్మల్ని ఇక రక్షించండి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్లీజ్ ఇన్వాల్వ్, ప్లీజ్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ అండ్ మేక్ పీస్ విత్ ఇండియా, టాక్ టు ఇండియా అనేది రాగానే అప్పుడు మనం కొన్నాళ్ళు వెయిట్ చేసి తర్వాత మనము చూద్దాం, ఆలోచిద్దాం అని చెప్పి సీజ్ ఫైర్కి వెళ్తాం. ఆ సీజ్ ఫైర్కి వెళ్ళిన తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టేస్తాం. పెట్టేసి కానీ ఈసారి ఎలాంటి కండిషన్స్ పెట్టాలి? వచ్చేస్తుంది POK should be part of India, then only we'll stop firing అంటాం. సింపుల్. POK ని తిరిగి అఖండ భారత్ లో కలపండి, కలిపిన తర్వాత మాత్రమే టాక్స్ ఉంటాయి అంటాం. చచ్చినట్టు
పిఓకే అటు కలపాలి, అప్పుడే టాక్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు స్లోగా టాక్ స్టార్ట్ అయిన తర్వాత పీస్ బిల్డింగ్, పీస్ రీకన్స్ట్రక్షన్, అదే దాని మీద మన దేశంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్ని అప్పగించడం, ఇంకా 4-5-6 పాయింట్ ఎజెండాతో ఒక పీస్ ప్లాన్ స్టార్ట్ అవుద్ది. సో దట్స్ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి. నిజంగా ఆ పరిస్థితి వస్తుందా? పిఓకేని మీరు మాకు ఇస్తే మా భూభాగంలో కలిపితేనే మేము ఆపుతామన్నంత పరిస్థితి వస్తుందా? ఆ పరిస్థితి కోసమే మనం ఇప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాం అంటే, బలవంతుడు మాత్రమే శాంతి స్థాపన చేయగలడు. ఇది చారిత్రక సత్యం. ఇప్పటి నుంచి కాదు సార్, మహాభారతం లేదా రామాయణం, సామవేదం, ఎదుర్వేదం, అధర్వణ, ఏ వేదంలో చూడండి, బలవంతుడు మాత్రమే శాంతి స్థాపన చేయగలడు. The strong will only can only negotiate the peace. మీరు వీక్ గా ఉండి శాంతి కావాలంటే రాదు. కరెక్ట్, సింపుల్. దిస్ ఈస్ ద యుద్ధ నీతిదే, యుద్ధ రీతిదే. ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ you get to have peace. That's what you have to show. And that's what we are going to show now. రైట్. రమేష్ కన్నగంటి గారు, ఈ హై లెవెల్ మీటింగ్ ఎలా అర్థం చేసుకోవాలి? ఐబీ డైరెక్టరు అజిత్ దోవల్, భద్రతా సలహాదారు, అలాగే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, వీళ్ళందరితో హోంమంత్రి సమావేశమయ్యారు. ఈరోజు కరెక్ట్గా దీనికంటే ఒక గంట ముందు త్రివిధ దళాధిపతులతో ప్రధాన సమావేశమయ్యారు. దానికంటే అరగంట ముందు రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ వాతావరణం ఏమైనా ఏర్పడబోతుందా? మళ్ళీ నిన్నటి అర్ధరాత్రి మళ్ళీ రిపీట్ ఏమైనా కాబోతుందా? సింపుల్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారు, మాలాంటి అంటే గత 15 ఏళ్ళుగా దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించి మా యొక్క స్టడీస్కి ఒక అర్థం పరమార్థం 10 TV ద్వారా మీరు కలిగించినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సార్. జై హింద్. సేక్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ సార్ ఫర్ అవర్ కంట్రీ సేఫ్టీ, సెక్యూరిటీ. అబ్సల్యూట్లీ. అంటే ఎంతోమంది అనలిస్టులు ఉంటారు, కానీ నేను ప్రొఫెషనల్గా దీని మీద స్టడీ చేసినోడిగా చెప్తున్నాను. గత 15 ఏళ్ళుగా ఐబీ డైరెక్టర్ గారు కూర్చున్నారంటే అర్థం ఏంటంటే, దేశ అంతర్గత భద్రత లోపల చూసుకోవాల్సిన ఇంటెలిజెన్స్ చూసుకోవాల్సింది ఐబీ, దేశం లోపల అంతర్గత భద్రత. బాహ్యపరమైన భద్రత చూసుకోవాల్సింది RAW, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. ఇప్పుడు కూర్చుంది ఎవరు? అమిత్ షా గారితో ఐబీ డైరెక్టర్ గారు. వాట్ డస్ ఇట్ మీన్? పాకిస్తాన్ కనుక ఒకవేళ రీటాలియేట్ చేస్తే ఇండియాలో మనం ఎలా సంసిద్ధత ఉండాలి అనే దాని మీద ఐబీ వాళ్ళని ఎక్కువగా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించుకునేది చాలా ఫాస్ట్గా, క్విక్గా. అంటే గ్రామీణ ప్రాంతం, భారత్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు, లేకపోతే జోనల్ కేంద్రాలు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్, వీటన్నిటి మధ్య మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద ఐబీ ఎప్పటికప్పుడు అమిత్ షా గారికి ఇవ్వడానికి. అంటే పాకిస్తాన్ కనుక ఒకవేళ తిరిగి మనల మీద ఏమైనా దాడి చేస్తే అంతర్గత భూభాగం భారతదేశంలో 15,000 కిలోమీటర్ల మన ల్యాండ్ బోర్డర్స్ దాటి లోపల 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం మనకు ఉంది, 9 కోస్తా రాష్ట్రాలు. ఇవన్నీ దాటి లోపల జరిగే వాటి మీద విశ్లేషణ కావాలి. దాని మీద ప్రోయాక్టివ్గా, ప్రిడిక్టివ్గా, ప్రియంటివ్గా ఎక్కువ ఆఫీసర్లని పనిచేయించండి అనేది ఒక ఇండికేషన్. రెండో ఇండికేషన్ BSF అని ఉంది అక్కడ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏంటి? మన బోర్డర్ కాపాడే ఒక గురుతర బాధ్యత. బీట్ ఇండియా పాకిస్తాన్ ఆర్ ఇండియా బంగ్లాదేశ్ ఆర్ ఇండియా చైనా వాట్ ఎవర్. ముఖ్యంగా BSF అనగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఎక్కువ చూసుకోవాల్సిన బాధ్యత. అంటే బోర్డర్ సెక్యూరిటీ టైటన్ చేయటం, లోపల ఇంటర్నల్ సెక్యూరిటీని టైటన్ చేయటం, తద్వారా మన ఎక్స్టర్నల్ సెక్యూరిటీని టైటన్ చేయాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ రెండు బాగుంటే ఎక్స్టర్నల్గా వచ్చే వాటిని నుంచి కాపాడుకోవడానికి ఆల్రెడీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పనిచేస్తున్నాయి. అది పొద్దున జరిగిన మీటింగ్ ప్రధానమంత్రి గారు చూసారా సార్? మీరు ఎన్నంచెల భద్రతలో దీంట్లో ఉన్నాము. ఒకటి ప్రధానమంత్రి గారితో కూర్చుంది త్రివిధ దళాల అధిపతులు, అంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీని చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఐబీ డైరెక్టర్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంటే అంతర్గతంగా ఇక్కడ ఏమైనా ఫ్లాష్ పాయింట్లు ఉన్నాయా, ఇక్కడ ఏమైనా స్లీపర్ సెల్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా వీక్ పాయింట్స్ ఉన్నాయా, వాటిని ఎట్లా కరెక్ట్ చేయాలనే మేధో మదనం. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ. తర్వాత బోర్డర్ సెక్యూరిటీ అధిపతి అయిన BSF అని కూర్చోబెట్టారు ఇండియా పాక్ మధ్య. అంటే మీకు అర్థమవుతుందా సార్? 3 లేయర్స్ని సమీక్ష చేయడానికి డివిజన్ ఆఫ్ లేబర్ చేసుకొని ప్రభుత్వము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఆ ముగ్గురు త్రివిధ దళాల బదులు జాతీయ భద్రతా సలహాదారు గారు
అటు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు ఇక్కడ అమిత్ షా దగ్గరికి వస్తున్నారు. అవును, మా గురువు గారు. సో రైట్, మీరు వెరీ క్లోజ్ టు అజిత్ దోవల్ గారు. ఓకే, సో దట్స్ వాట్ అంటే బిగ్ యాక్షన్ కి ఇది సంకేతం. 100%. అంటే ఒకటి, ఆ త్రివిధ దళాలేమో అటు వెళ్ళి కొడతాయి మన పాకిస్తాన్ని. అటు నుంచి కొట్టినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలనే దాని మీద ఇక్కడ మనం ప్రిపేర్ అవుతున్నాం. హోమ్ మినిస్ట్రీ విత్ ఐబీ సహాయంతో, లోపల పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో. బిఎస్ఎఫ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ 3,323 కిలోమీటర్స్ ఆఫ్ మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్, అవుట్ ఆఫ్ విచ్ 740 కిలోమీటర్స్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఎస్ సార్, ఎల్ఓసి. రైట్. సత్యనారాయణ గారు, హోంమంత్రితో ఐబీ డైరెక్టర్ అలాగే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సమావేశం అనేది ఒక భారీ ఆపరేషన్కు సంకేతం అంటున్నారు రమేష్ కన్నగంటి గారు. మీరేం చెప్తారు సార్? సంకేతం, బట్ అండ్ ఆల్సో ఇంటర్నల్ ప్రిపరేషన్. రైట్ రైట్. సత్యనారాయణ గారు ఇదయ్యి అంటే 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 అంతర్గత భద్రత అంటే ఇక్కడ మిగతా యాక్టివిటీస్ ఉండొచ్చానా? అదేనండి, ఇప్పుడు ఉదాహరణ కేవలం ప్రజల్ని అలర్ట్ చేయటమేనా, లేదంటే ఇక్కడ అలర్ట్ చేయటం ఒక ఎత్తు, ఇంకా ఎవరన్నా స్లీపర్ సెల్స్ ఇక్కడ యాక్టివేట్ కాకుండా వాళ్ళని ఎట్లా డీయాక్టివేట్ చేయాలి అనేది రెండవ పంద. మూడోది ఏంటంటే మన నార్త్ ఈస్ట్ ఇండియా, మన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాసు, ఆంధ్ర ఒరిస్సా బోర్డరు, ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బోర్డరు. ఇక్కడ మన తెలంగాణలో కూడా మావోయిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇట్లాంటి ఇరిటేషన్స్ని, ఇరిటేషన్స్ మనకి డైవర్షన్ ఆఫ్ అవర్ మైండ్, ఇలాంటి జరగకుండా ఇంకా స్ట్రాంగ్ ఉండటానికి ఐబీ ద్వారా పొలిటికల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మిగతా ఇంటెలిజెన్స్, కమ్యూనల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆ రిపోర్ట్స్ అని తెప్పించుకొని గ్రౌండ్ని కూడా క్లియర్గా పెట్టుకోవడానికి ఇక్కడ అలాంటి ఏమన్నా ఉన్నాడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ కూర్చోబెట్టి చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. అంటే 3 లేయర్ సెక్యూరిటీ టు సేఫ్ గార్డ్ ఇండియా. నేవీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ బోర్డర్స్. ఆర్మీ, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సశస్త్ర సీమా బల్, వీళ్ళందరూ మన బోర్డర్ సెక్యూరిటీ చూసుకుంటున్నారు. అస్సాం రైఫిల్స్ వీళ్ళందరూ. దీంతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది అఫెన్సివ్ యాక్షన్, అఫెన్సివ్ డిఫెన్సివ్ పాలసీ, అఫెన్సివ్ డిఫెన్సివ్ పాలసీ. సో ఫస్ట్ కొట్టి తర్వాత చర్చలకు రమ్మంటాం. మొన్నటి వరకు ఏంటి, ఫస్ట్ చర్చలకు రమ్మనేవాళ్ళం. రైట్, ఆ చర్చలకు రమ్మనే అనే మాటను పక్కన పెట్టేసి రైట్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుందాం దా అని. ఎందుకంటే ఇందాక సోమశేఖర్ గారు కూడా నేను చెప్పిన దాన్ని ధృవీకరించారు. ఆయన వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద. నేను చెప్పిన దాన్ని కూడా ధృవీకరించారు. ఏమని, పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడితేనే శత్రువు వింటాడు. రైట్, మనం వీక్ గా ఉండి ఇఫ్ వీఆర్ బార్గెనింగ్ ఫర్ పీస్ యూ విల్ నెవర్ గెట్. రైట్, పీస్ విల్ ఓన్లీ కమ్ యాజ్ ఎ ప్రీమియం టు అవర్ స్ట్రెంగ్త్. రైట్, సో ఆ వాంటేజ్ పాయింట్ స్ట్రెంగ్త్ నుంచి ఆపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్, డిటరెన్స్ కెపాసిటీ మనది బాగుంది. ఓకే, అంటే డిటరెన్స్ కెపాసిటీ అంటే ఏంటంటే, తెలుగులో చెప్పాలంటే డిటరెన్స్ అంటే అర్థం ఏంటంటే సార్, మనం శత్రువు మీద దెబ్బ కొట్టకుండానే మన బలం చూసే శత్రువు వెనక్కి ఒక అడుగు వేసే ఒక ఇదనమాట వ్యూహం అది. ఆ డిటరెన్స్ కెపాసిటీలో భాగంగానే మనము we have all our forces put together. ఓకే, అది అంటే బిగ్ టార్గెట్స్ అంటే నెక్స్ట్ భారత్ టార్గెట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే సైనిక స్థావరాలు, ఆ డిఫెన్స్ వ్యవస్థని చిన్నపిన్నం చేశారు, పోర్ట్లని టార్గెట్ చేశారు. నెక్స్ట్ టార్గెట్ ఏ లెవెల్లో ఉండబోతుంది సార్? పాకిస్తాన్లో ఉన్న సాధారణ జనతకి, సాధారణ పౌరులకి ఇబ్బంది కలిగించకుండా ముల్లా, మిలిటరీ, ఈ 2 ఇన్స్టలేషన్సే మన టార్గెట్లు సార్. మనకి ఎక్కువ టార్గెట్లు లేవు. ఓకే, M&M ముల్లాస్ అంటే ఫండమెంటల్ ఎలిమెంట్స్. రైట్, మతం పేరు చెప్పి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరువేయటం, ఆ ఉగ్రవాదాన్ని మతవాదులు నాయకత్వం వహిస్తున్న ఉగ్రవాదాన్ని మట్టుపెడతాం అనేది ఫస్ట్ది. ముల్లా టెర్రర్ క్యాంప్స్, ముల్లా స్కూల్స్ ఆఫ్ థాట్, మద్రాసా స్కూల్స్ ఆఫ్ థాట్, ఈ ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విధంగా సామాన్యుడిని ఒక ఉగ్రవాదిగా మార్చే క్యాంపులు, వాటిని కొడతాం. రెండోది పాకిస్తానీ మిలిటరీ ఇన్స్టలేషన్స్ని కొడతాం. ఈ 2 తప్పితే మనకి అక్కడ ఇటువంటి ఇంకా మనకి వేరే శత్రువు ఎవరు లేరు. రైట్, పాకిస్తాన్లో ఉన్న సగటు పాకిస్తానీయుడు మన శత్రువు కాదు. రైట్, M&M ముల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్,
ఈ రెండు కొట్టి ఆపరేషన్ సింధూర్తో మన సింధూరాన్ని, మన వీర వనితల సింధూరాన్ని తుడిచివేసిన ముష్కర ఉగ్రవాద గ్రూపులకి, ఆ ముష్కర ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పి మళ్ళీ ఆ వీర వనితలు మన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, మీరు గమనించారా? మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అవును, ఒక మహిళా రాష్ట్రపతి గారు ఇద్దరు మహిళల్ని యుద్ధ రంగంలోకి దింపి 21వ శతాబ్దంలో యుద్ధ రీతి, యుద్ధ నీతి మారిందని చెప్పానే. అవునవును, మహిళలు వంటగదుల నుంచి వార్ జోన్స్ లోకి ప్రవేశించి ఇప్పటి వరకు లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు వరకు ఓన్లీ పురుషులు మాత్రమే యుద్ధంలోకి వెళ్ళిన సంఘటనలు కూడా మార్చేసి మేము సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతవుతామని మహిళా శక్తి కూడా యుద్ధాన్ని లీడ్ చేస్తా భరతమాత అంటే మళ్ళీ అగైన్ అమ్మ దుర్గామాత. సో ఇది ఈ విధంగా మనం ముందరికి వెళ్తున్నాం సార్.